ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం నవంబర్ 19, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 25వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు ఎప్పుడూ కూడా మనకు తోడుగా ఉండి నడిపించేవాడు. ఈ వాక్యం చూసుకున్నట్లయితే యోబు గారితో ఎలీఫజ్ గారు మాట్లాడుతున్న మాటలు ఇవి. యోబు గారు ఎంత పరిశుద్ధంగా ఆయనలో నివసించున్నారో, ఆయనకు పాపం అంటే ఏమిటో తెలియదు. నోటితో కూడా, చూపుతో కూడా, చేతులతో కూడా ఎన్నడూ ఏ పాపము ఎరుగని వాడు యోబు గారు. యోబు గారిని సాతానుకు అప్పగించినప్పుడు యోబు గారు తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. ఎప్పుడూ కూడా దేవుని వెంట పట్టుకొని ఆయన ఇచ్చినదే ఆయన తీసుకుంటే తప్పేమిటి అనే విధంగా దేవుణ్ణి ఎప్పుడు దూషించలేదు, కానీ ఆయన విశ్వాసాన్ని ఎప్పుడు కోల్పోలేదు. ఆయన యందు ఉన్న నమ్మకాన్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. కనుక యోబు గారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉండి ప్రశస్తమైన వెండిగా ఉంటానని, నీకు అపరంజిగాను ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. సర్వశక్తుడు అంటే ఆయనకు అసాధ్యమైంది ఏమి ఉంది ఈ లోకంలో? సర్వానికి అధికారి అయిన ఈ సర్వాన్ని ఆయనే సృష్టించాడు. నీవు నేను బ్రతుకుతున్నాము అంటే, ఈరోజు ఇలాగ ఉన్నాము అంటే కేవలం ఆయన కృప. కనుక ప్రియమైన దేవుని సంగమా, యోబు గారి వల్ల ఎన్ని కష్టాలు వచ్చినాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినాను, ఎన్ని ఇరుకులు వచ్చినాను దేవుని విడిచిపెట్టకుండా ఆయన ఇచ్చే ప్రశస్తమైన వెండిగాను ఉండాలని, ఆయన మనకి ఎప్పుడూ తోడుగా ఉండాలని, ఆయన అపరంజిగా మనతో ఉండాలని మనము కోరుకుందాం. మనము యోబు గారి వలె ఎప్పుడూ కూడా ఆయన నిర్లక్ష్యం చేయకుండా, ఆయన మాటలను తృణీకరించకుండా అడుగు జాడల్లో నడుచుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమీన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.